హాయ్ యస్ మేరీ గారి ఆంధ్ర రుచులు. ఇది చికెన్ కర్రీ చాలా బాగా చేస్తున్నారు చూడండి. ఫస్ట్ నూనె పోసారు, 2 స్పూన్ నూనె పోసారు. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కలుపుతున్నారు. ఆ పక్కన ఒకసారి మేరీ గారు అది మూత తీయండి. ఆ పక్కన చికెన్ ఉడుకుతుంది, ఈ పక్కన దాన్ని తాలింపు వేస్తాం. గమ్మగమ్మలాడే రుచులు చూసారా? ఏమేమి వేస్తారో చూద్దాం. మరి మేము ఫస్ట్ వీడియో చేస్తున్నామండి. మేరీ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు వంటలు చాలా రుచిగా ఉంటాయి, కొద్దిగా వండినా కూడా ఒక 20 మందికి అన్నపూర్ణ అంటారు కదా, అలా ఎలా చేస్తున్నారు అనేసి నేను అడిగినప్పుడు ఒప్పుకున్నారు. కొద్దిగా పసుపు వేశారు, మళ్ళీ కలుపుతున్నారు చూడండి. చాలా బాగా చేస్తారండి మేరీ గారు ఆంధ్ర రుచులు. ఎంత మంచిగా చేస్తారు. కొద్దిలోనే చాలామందికి కడుపు నిండా భోజనం పెడతారు. తన చేతి రుచులు అంటేనే ఆంధ్రాలో ఫేమస్. చూడండి, కలిపారు. తర్వాత ఏం చేస్తారో చూద్దాం. మళ్ళీ కొద్దిగా పసుపు వేశారు, మళ్ళీ కలుపుతున్నారు. చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. ఇలాగే చూద్దాం. కరెంటు లేదండి. కరెంటు ఉంటే అలా కరెంటు ఎప్పుడే పోయింది. వీడియో చేద్దాం అనుకోకముందే పోయింది కరెంటు. అయినా కరెంట్ లేకపోయినా వీడియో చేద్దామని అనుకున్నాం. చూడండి, అక్కడ కళ్ళదిప్పుతున్నారు. అది బాగా మగ్గనిస్తారు. తర్వాత ఇక్కడ కలుపుతూ ఉన్నారండి. వాసన మాత్రం గుమగుమలాడుతుందండి. ఎంత బాగా వాసన వస్తుందంటే అసలు ఆ కలుపుల్లోనే ఉంటుంది అంటారు కదా, గంటె తిప్పుల్లోనే ఉంటుంది. ఆంధ్ర రుచులు అంటే ఫేమస్ కదా. ఇంకా దీన్ని ఏం చేస్తారో చూద్దాం. తర్వాత టమాటో వేశారండి. మేరీ గారు ఎంత, పావు కేజా హాఫ్ కేజా మీరు కూర చేసేది? హాఫ్ కేజీ కర్రీలో ఎన్ని టొమాటోలు వేసారండి? 2 టొమాటోలు వేసారండి. ఎలా కలుపుతున్నారు చూసారండి? అసలు కలరే చూడండి. అసలు ఇంకా కరెంటు ఉంటే ఇంకా చక్కగా కనపడేదండి కలరు. ఇంకా కారం కూడా వేయలేదండి. మసాలా కారం అండి మేరీ గారు. మసాలా కారం ఎన్ని స్పూన్లు వేస్తారంటారు? ఓకే, ఇది మసాలా కారం అండి. 2 స్పూన్లు వేసారంట, ముందు 1 స్పూన్ వేసారంట, మళ్ళీ కలుపుతారు. ఆ కలుపుల్లోనే చూడండి ఎంత రుచి, స్మెల్ గుమ్మగుమ్మలాడుతుంది అనమాట. మీకు ఈ వరకు స్మెల్ రావాలి అనుకుంటే అసలు అంత రుచులు అనమాట. అమ్మ కలుపుతుంటే మేరీ గారు కలుపుతున్నారు. ఎంత ఆ వాసన, ఫ్లేవర్ అయితే అంత బాగుందండి. గరం మసాలా కూడా వేయలేదండి, కేవలం తను కలిపే విధానం అండి. అటు ఏమో చికెన్ అవుతుంది, మగ్గుతుంది. ఇక్కడ ఈ టొమాటో వేశారు, ఉల్లిపాయలు వేశారు, పచ్చిమిర్చి, కరివేపాకు వేశారు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం 2 స్పూన్లు వేశారు, కలిపారు. అలా ఉంచారనమాట. నేనే మూత పెట్టొద్దన్నాను, మూత పెట్టలేదు, ఎందుకంటే వీడియో చూపాలి కదా, అదనమాట. తర్వాత ఏం చేస్తారో చూద్దాం. మళ్ళీ కలుపుతున్నారండి. గుమగుమలాడే చికెన్ కర్రీ. ఇది ఫస్ట్ వీడియో అండి. నేను మేరీ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఒప్పుకున్నాను. అసలు ఒప్పుకోలేదు, కానీ ఒప్పుకున్నాను. ఎందుకంటే తన చేతి వంట తింటుంటే ఆ మజానే వేరండి. అంతా కడుపు నిండా తింటామంటే అసలు 2-3 గిన్నెలు లేపేస్తామండి. అలా అంత నాలుకకి అంత ఇంపుగా ఉంటుందండి. చూడండి, చికెన్ కర్రీ వేసేసారు. అక్కడ మగ్గిన చికెన్ని వేసేసారండి. మళ్ళీ దాన్ని కూడా కలుపుతున్నారు. గుమ్మలాడే దాంట్లో ఏదన్నా మసాలాలు ఇప్పుడు వరకు వేయలేదు చూడండి.
కేవలము కొద్దిగా వేసారు. కలర్ చూడండి, అసలు దగ్గరికి చూడండి. ఆహా, ఆ వాసన మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదండి. ఇంత బాగా వాసన వచ్చేస్తుంది. చాలా బాగా వాసన వస్తుందండి. వాళ్ళ అల్లుడు గారు చిన్న బాబు వాడు అంటున్నాడు, కరెంట్ వచ్చేసింది చూడండి. వాళ్ళ అల్లుడు గారు ఏం అడుగుతున్నారు? పెరుగు పచ్చడి చేస్తారు కదండి. అబ్బబ్బబ్బబ్బా, చేతులు వేసి నాగేస్తారండి, అంత బాగా చేస్తారండి. మేరీ గారి రుచులు, వంటలు, ఆంధ్ర రుచులు అంటే అబ్బబ్బబ్బబ్బా. అలా చూడండి, కొద్దిగా నీళ్లు పోస్తారేమో ఇప్పుడు చూడండి. చాలా బాగా మసులుతుంది. ఇప్పుడేం తినేయాలండి నాకు, కానీ వంట అయిన తర్వాత తినాలి కదా. వెయిట్ చేస్తుంది అన్నమాట, ఎప్పుడెప్పుడు కూర అయిపోతుందో, ఎప్పుడెప్పుడు వంట తినాలని. చూడండి, అంత బాగా రుచులండి. అబ్బా, ఇంకే ఇదేంటి మేరీ గారు మీరు వేసేది? కొబ్బరి గసగసాలు వేసారంట. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫ్లేవర్ ఏంటండి అసలు, మన ఇంట వంట చూసి ఉండలేదు అనిపిస్తుంది. అబ్బా, మేరీ గారి వంటలంటే వంటలే చూడండి. అబ్బా, వేసారు కొంచెం కొబ్బరి గసాలు గ్రైండ్ చేసి వేశారండి. అందులో నీళ్లు కలిపి మళ్ళీ వేశారు. ఇంకా దీంట్లో ఇంకేమీ వేస్తారు మేరీ గారు? కొత్తిమీర. లాస్ట్ పైన కొత్తిమీర చల్లుతారా? ఆహా ఆహా, ఏమి రుచి. ఆహా, నాకు పాడడం రాదు, కానీ పాట పాడడం వస్తే మాత్రం అలా పాడేస్తానండి. రుచికరమైన చికెన్ కర్రీ ఎంత బాగుందండి. ఆహా, ఇది ఇలాగే ఉందనుకుంటున్నారా? కలర్ వస్తుందండి చూడండి. కొత్తిమీర ఎప్పుడు వేస్తారు మేరీ గారు? లాస్ట్లో వేస్తారా? ఓకే, టేస్ట్ చూస్తున్నారండి. మేరీ గారు ఒప్పుకుంటేనే తన ఫోటో ఏమంటారు, తన ఫేస్ని రివీల్ చేస్తాను. ఇప్పుడు కాదు, మేరీ గారు ఒప్పుకున్నప్పుడు. నాకు ఇచ్చారండి. ఆహా, ఎంత టేస్ట్గా ఉందో. అలాగే చూస్తుండండి. ఈ వీడియోని షార్ట్గా చేసి చూపిస్తాను మీకు, త్వరగా చెప్తాను. చాలా బాగుందండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తారంట. ఏమన్నా మసాలాలు వేస్తారా మేరీ గారు? చికెన్ మసాలా వేస్తారా? అదో అక్కడ ఉంది మేరీ గారు. ఏంటి లేదు బాబు, వెయిట్ అండ్ సీ. మీ మేరీ ఆంటీ గారు చికెన్ మసాలా వేస్తున్నారు. అదో చూడండి, కొద్దిగా ఒక ప్యాకెట్ వేస్తారా? కొద్దిగా అదేంటి, ఆర్చి మసాలా. ఇదే వేస్తారా? ఇంక వేరే ఎప్పుడన్నా వేరే చేస్తారా? ఇదే వేస్తారా? ఆర్చి మసాలా అండి, చాలా ఫేమస్ కదా ఆర్చి మసాలా కూడా. కానీ మా మేరీ గారు చేసే వంటల కన్నా ఫేమస్ కాదండి. చేంజ్ అయిపోయిందా కలర్? ఇంకా కారం ఏమన్నా వేస్తారా మేరీ గారు? మీరేనా? కుతకుతలాడుతూ ఉడుకుతున్న చికెన్ కర్రీ తినండి, టేస్టీ కర్రీ. ఇంకా కొత్తిమీర చల్లేస్తారు, ఇంతేనా? ఒకసారి చల్లి చూపించండి. అదేంటండి మీరు వేసేది? ఉప్పు తక్కువైందంటారా? కొద్దిగా ఉప్పు తక్కువైందంటండి. ఉప్పు తగినంత వేసుకోండి. ఎవరికి కొంతమందికి ఉప్పు ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమంది తక్కువ ఇష్టం ఉంటుంది కదా. అలాగే బీపీ పేషెంట్లు తక్కువ తింటారు కాబట్టి మేరీ గారి కూర తింటే బీపీ పేషెంట్లు కూడా అండి తీసేయండి అంటారు కర్రీ. అర్థమైందా? చాలా మంచి రుచికరమైన కర్రీ. ఈ కర్రీ ఇంతే ఉంది కదండి, ఇది ఒక 20 మందికి కూడా పెట్టేస్తారండి. అంత రుచికరం, అందరు కడుపు నిండా తింటారండి. చాలా బాగుంటుంది. అసలు ఒక్కసారి భోజనం చేస్తే మళ్ళీ చేయించుకో. మేరీ గారు అదేంటండి కొబ్బరి పాలన్నమా మేరీ గారు? కొబ్బరి పాలన్నం, కోడి మాంసం చేస్తారు కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అది కూడా చూపిస్తే ఈరోజు తర్వాత మీకు అన్ని వీడియోస్ పెట్టేస్తారండి. ఓకేనా? ఇది మీరు ఈ కర్రీస్ని చూసారు కదా. కొద్దిగా ఉడికిన తర్వాత
ఈ కర్రీని నేను ఫస్ట్ వీడియో ఎడిట్ చేయను, ఇలాగే వేసేస్తాను. మేరీ గారి ఆంధ్ర రుచులు. మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అంతేనా మేరీ గారు? ఓకే అండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మేరీ గారు. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మేరీ గారు ఎప్పుడు ఫేస్ రివీల్ చేస్తే అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? అంతేనా మేరీ గారు? ఓకే. ఓకే, అయిపోయినట్టేనా? ఇప్పుడు దమ్ చేస్తారా? మూత పెట్టేస్తారా? మూత పెట్టేయండి. ఓకే, బాయ్.